బెండకాయ పులుసు చిక్కగా టేస్టీగా కుదరాలంటే నేను చెప్పినట్టుగా వండండి. చాలా టేస్టీగా కుదురుతుంది, మంచిగా ఉంటుంది. కర్రీ కూడా వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఎండాకాలం అన్నం తినబుద్ధి కానప్పుడు ఈ పులుసు పెట్టుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు అన్నం. ఫస్ట్ అయితే పల్లి నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత 2 ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేయించిన జీలకర్ర మెంతి ఉన్న జీలకర్ర 2 కలిపి వేయించుకొని గ్రైండ్ చేసుకొని పొడి వేసుకోవాలి. జీలకర్ర మెంతి పొడి వేసుకుంటే బెండకాయ పులుసుకు మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి సరిపడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో పట్టుకున్నది వేసుకుంటే కూరలు మంచిగా గుమగుమలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఇట్లా కలుపుకున్నాక 1/2 కిలో బెండకాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. చిన్నగా కాకుండా ఇంత పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి పులుసుకి. ఇలా పెద్దగా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది పులుసుకి. ఇట్లా పోపు అంతా పట్టేట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట పైన ఒక 5 నుండి 10 నిమిషాల దాకా బెండకాయలు పూర్తిగా మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది బెండకాయ. ఇట్లా మొత్తం పూర్తిగా మగ్గిపోవాలి. మగ్గిపోయాక సరిపడా కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు, వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి బెండకాయలకు మంచిగా పట్టేట్టుగా కలుపుకున్నాక నానబెట్టిన చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక పులుసుకు తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. పులుసు మరిగితే ఇంకుతుంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. పులుసుని ఒక 10 నిమిషాలు మరిగించుకున్నాక ఇలా నూనె వేరితే పులుసు తయారైపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్మెల్ కూడా వస్తుంది పులుసు మరిగిందా అనడానికి.